అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో బియ్యం కార్డులకు సంబంధించి ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అది కూడా ఈ నెలాఖరులోగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇది ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి అనేది కూడా వీడియోలో తెలియజేస్తాను. గతంలో ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరిగింది. కానీ చాలామందికి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైస్ కార్డు యొక్క సాఫ్ట్వేర్ నందు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేటివి అప్డేట్ కాలేదు. సో దీనివలన వాళ్ళు లిస్ట్లో లేనట్టుగానే ఉన్నాయి. బియ్యం కార్డులో పేరు ఉన్నప్పటికీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు అయితే అప్డేట్ కాలేదు. సో వారందరూ కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే నెల నుంచి వీళ్ళకి రేషన్లో వాళ్ళ పేరు లేకపోవడం వల్ల రేషన్కి సంబంధించి సరుకులు తీసుకోవడానికి కష్టమవుతుంది. అలాగే ఏదైనా పథకాలకు సంబంధించి వీళ్ళకి అనర్హులుగా గుర్తిస్తారు. సో ఈ సర్వే అనేది ఈకేవైసీ అనేది ఎవరెవరు చేయించుకోవాలంటే 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకి అనేది అప్డేట్ అవ్వలేదు. ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆ లిస్ట్ అనేది కూడా సచివాలయాల వారీగా వారి యొక్క క్లస్టర్ వారీగా అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్డు చేసుకోకపోతే ఇక్కడ చూడండి, ఈ ఈకేవైసీ ఎందుకు తప్పనిసరి అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు, చిన్నారుల పేర్లు నమోదు వంటి వాటికి శ్రీకారం చుట్టనుంది. కావున ప్రభుత్వ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు ఆధారంగా లబ్ధి చేకూరేందుకు ఈకేవైసీ ఉపయోగపడుతుంది. సో అందుకు అంటే నెక్స్ట్ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల విభజన అనేది ఆప్షన్ ఒక 2-3 రోజుల్లో రానుంది. సో దానికి సంబంధించి ఈ ఈకేవైసీ అనేది అప్డేట్ అయిన వాళ్ళ పేర్లు మాత్రమే అక్కడ ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది. సో వారికి మాత్రమే ఈ రైస్ కార్డులు డివిజన్ అనేది చేసుకోవడానికి వీలవుతుంది. సో లేదంటే వాళ్ళకు అలాగే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్ పథకాలకు రైస్ కార్డు అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు లేనట్టయితే వాళ్ళకు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కూడా అందకపోవచ్చు. కావున వెంటనే మీకు సమీపంలోని సచివాలయంలో సిబ్బంది దగ్గర వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. సో ఈ రైస్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది మీ సమీపంలోని రేషన్ డీలర్ వద్ద కానీ సచివాలయం వద్ద కానీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఓటీపీ చెప్పడం ద్వారా సింపుల్గా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. సో అందరూ కూడా ఈకేవైసీ అప్డేట్ కాని వారు మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా సచివాలయంలో కానీ రేషన్ డీలర్ వద్ద కానీ చేయించుకోండి. లేదంటే నెక్స్ట్ వచ్చే పథకాలు అనేటివి మీకు అందడానికి చాలా ఇబ్బంది అవుతుంది.